ఇండియా బార్డర్ ఇది, చైనా బార్డర్ ఇది. మొత్తం చూస్తున్నారు కదా, మంచు ఒక కొండ మీద మంచు. ఇది మొత్తం చాంగు లేక్. ఇంకొక 1 month తర్వాత ఈ లేక్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. ఆర్మీ బంకర్స్, చైనా బోర్డర్ లో బంకర్స్, చైనా బంకర్స్. చూడండి, చైనాలో 146 అయింది, ఇండియాలో 1116 అయ్యింది. చైనా టైం తీసుకుంటుంది మొబైల్, నా వాచ్లో 1116 అయింది. సిక్కిం టూర్ డే 2లో భాగంగా చాంగు లేక్, నాతులా పాస్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇవి రెండు ఇండియా చైనా బోర్డర్లో అయితే ఉంటాయి. సో ఇక్కడికి వెళ్ళాలంటే పర్మిట్ తీసుకోవాలి. ఏ ట్రావెల్స్ దగ్గరికి వెళ్ళినా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ ఓటర్ కార్డు ఉంటే పర్మిట్ వాళ్ళే రెడీ చేసేస్తారు. ఫారినర్స్కి అయితే ఈ ప్లేస్కి అలౌ ఉండదు, ఓన్లీ ఇండియన్స్ మాత్రమే అలౌ, ఎందుకంటే బోర్డర్ ఏరియా కాబట్టి. సో షేరింగ్ బేసిస్లో 800 రూపాయలు పర్ హెడ్ పే చేస్తే పర్మిట్, ట్రావెలింగ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. మార్నింగ్ 7:30 కల్లా చాంద్మారి అనే ఈ ట్యాక్సీ స్టాండ్కి అయితే రీచ్ అవ్వాలి. ఇక్కడ నుంచే నాతులాకి వెళ్ళే ట్యాక్సీస్ అన్నీ స్టార్ట్ అవుతాయి. సో 7:40కి అయితే మా వెహికల్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. గ్యాంగ్టాక్ హైట్ వచ్చేసి 5,600 అడుగులు. నేను వెళ్ళబోయే నాతులా పాస్ హైట్ వచ్చేసి 14,140 అడుగులు. అంటే దాదాపు 4.3 కిలోమీటర్ల హైట్లో ఉంటుంది. ఆ హైట్లో ఆక్సిజన్ లెవెల్స్ కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల ఈ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్స్ అయితే క్యారీ చేస్తూ ఉంటారు. నాతులా పాస్కి వెళ్ళే దారిలోని మనం కాంచన్జంగా వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాం. ఇది 3rd హైయెస్ట్ మౌంటైన్ ఇన్ ద వరల్డ్. చూడండి, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. సో డిసెంబర్, జనవరిలో అయితే మొత్తం ఈ ఏరియా మొత్తం మంచుతో కప్పబడిపోయి ఉంటుంది. రూట్ కూడా బ్లాక్ అయిపోతుంది. ఆ టైంలో హెవీ స్నోఫాల్ ఉన్నప్పుడు నాతులా పాస్ అయితే క్లోజ్ అయిపోతుంది. అబ్జర్వ్ చేయండి, వెళ్ళే దారిలో చాలా వరకు మీకు గ్రీనరీ అయితే ఎక్కడ కనిపించదు. ఎందుకంటే మంచు ఎక్కువ పడే ఏరియాస్లో అట్మాస్ఫియర్ మొత్తం ఈ విధంగానే ఉంటుంది. Kerala people are with me. They are eating. Super. Okay. And myself, I'm eating bread omelette. And this is my team. We are going towards Nathula. బోర్డర్స్ అవ్వడం వల్ల వెళ్ళే దారిలో ఎక్కడ చూసినా మీకు ఆర్మీ వెహికల్స్, ఆర్మీ క్యాంప్స్, మిజైల్ గోడమ్స్ అయితే కనిపిస్తూనే ఉంటాయి. కొంత సమయం తర్వాత చాంగు లేక్ అయితే రీచ్ అయ్యాను. ఇప్పుడు నేను చాంగు లేక్ దగ్గర. ఇది మొత్తం చాంగు లేక్. ఇంకొక 1 month తర్వాత ఈ లేక్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. ముందు వీడియోస్లో చెప్పాను కదా, ప్రపంచంలోనే హై ఆల్టిట్యూడ్లో ఉన్న లేక్స్ అన్ని చూపిస్తానని. అందులో ఈ చాంగు లేక్ ఒకటి. మీరు ఈ డేంజర్ బోర్డ్ని అబ్జర్వ్ చేసినట్లయితే డోంట్ వాక్ ఇన్ ద ఫ్రోజన్ లేక్ అని రాస్తుంది కదా. డిసెంబర్, జనవరిలో ఈ లేక్ మొత్తం గడ్డగట్టుకుని పోతుంది. -డిగ్రీల్లో ఉంటాయి టెంపరేచర్స్ ఇక్కడ. చలి మాత్రం మామూలుగా లేదు. ఈ టైప్ స్వెటర్ వేసుకుంటా కానీ చలి ఆగట్లేదు. మంచు
ప్రాంతాల్లో జీవించే యాక్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఫారినర్స్ ఇక్కడ వరకు మాత్రమే ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఇండియా చైనా బోర్డర్కి అయితే వాళ్ళకి ఎలా ఉండదు. ఫైనల్గా నాతులా పాస్ ఇండియా చైనా బోర్డర్కి అయితే రీచ్ అయ్యాను. చాలా చలిగా ఉంది. అక్కడ కనిపిస్తుంది, మంచు కూడా కనిపిస్తుంది. ఆ కొండ మీద మంచు కనిపిస్తుంది చూడండి. లేట్ అయిపోయింది, అందువల్ల మంచు మొత్తం ఎవాపరేట్ అయిపోయింది. చాలా చలి. ఇండియా బార్డర్ ఇది, చైనా బార్డర్ ఇది. ఇక్కడ నుంచి మన ఇండియా ఎండ్ అవుతుంది. నెక్స్ట్ చైనా, బ్యాక్ సైడ్ మొత్తం చైనానే. అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇంటర్నేషనల్ బోర్డర్ అవ్వడం వల్ల పైన ఫొటోస్ అయితే ఎలా ఉండదు. పైకి వెళ్ళి బోర్డర్లో చైనా సోల్జర్స్ని అయితే చూడడం జరిగింది. ఆ బోర్డర్లో ఆ గేట్స్ అవన్నీ ట్రేడింగ్ కోసం, వాళ్ళకో గేట్ మనకో గేట్ అలాగా ఉంటాయి, అవన్నీ క్లోజ్లో ఉన్నాయి. ఆర్మీ బంకర్స్ నాతులా పాస్ గురించి బ్రీఫ్గా చూసుకున్నట్లయితే ఈ బోర్డర్ 1962 ఇండో చైనా వార్ వరకు ట్రేడింగ్ కోసం యూజ్ చేసేవారు. 1962లో జరిగిన యుద్ధం వల్ల ఈ బోర్డర్ని అయితే క్లోజ్ చేసి తిరిగి 2006లో ఓపెన్ చేశారు. అప్పటి నుంచి టూరిస్టులను అయితే అలౌ చేస్తున్నారు. చూడండి, చైనాలో 146 అయింది, ఇండియాలో 1116 అయ్యింది. చైనా టైం తీసుకుంటుంది మొబైల్, నా వాచ్లో 1116 అయింది. దగ్గరలో చూడండి, కొండ మీద వైట్ వైట్ కనిపిస్తుంది కదా, అంత మంచి. ఇంకొక 1 monthలో ఈ ఏరియా మొత్తం అసలు ఫుల్ మంచి. చైనా బోర్డర్లో బంకర్స్, చైనా బంకర్స్ మొత్తం బోర్డర్ చైనా. ఈ ఏరియా మొత్తం మంచిగా నిండిపోతుంది ఇంకొక 1 monthలో. యాక్చువల్లీ ఉదయం కూడా మంచు పడిందంట, కొద్దిగా ఈరోజు ఎండ రావడం వల్ల మొత్తం కరిగిపోయింది. ఇదైతే నాతులా పాస్ డ్రీమ్ హై ఆల్టిట్యూడ్లో చూద్దాం. సోల్జర్కి గుడి కట్టించిన ఘనత అయితే మన ఇండియాదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళబోయేది బాబా హర్భజన్ సింగ్ టెంపుల్. ఈయన ఒక ఇండియన్ సోల్జర్. ఈ టెంపుల్ దగ్గర ఎక్కడ చూసినా మనకి ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ కనిపిస్తూనే ఉంటారు. మొత్తం మంచితో తప్ప అంతా ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఉందో. ఇది బాబా హర్భజన్ సింగ్ టెంపుల్ అంటే, ఇది ఇండియన్ సోల్జర్. లొకేషన్ చలి మాత్రం బేభత్సంగా ఉందంట. చలి వణింగించేస్తుంది చలి. గ్లౌజులు తీసుకురావడం మర్చిపోయాను, చాలా చలిగా ఉంది. ఈ మౌంటైన్స్ అయితే నా బ్యాక్ సైడ్ కొంచెం వాటర్ ఫాల్ సూపర్ కనిపిస్తుంది. ఆర్మీ వెహికల్స్. నా అదృష్టం ఏంటంటే ఈ టెంపుల్ దగ్గర ప్రతి సండే ఆర్మీ వాళ్ళు ఓన్గా కుక్ చేసి ఫుడ్ టూరిస్టులందరికీ సర్వ్ చేస్తూ ఉంటారు. చెప్తే నమ్మరో ఎంత టేస్టీగా ఉందంటే ఆ ఫుడ్. నిజాయితీ మిక్స్ చేసారేమో, అంత టేస్టీ అనిపించింది ఆ ఫుడ్. చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇక ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే హర్భజన్ సింగ్ అనే ఇండియన్ సోల్జర్ 1967లో బోర్డర్లో గస్తీ కాస్తున్నప్పుడు
మంచు కరిగి వస్తున్న వాటర్లో కొట్టుకొని ఒక గ్లేషియర్లో ఇరుక్కొని చనిపోయాడంట. కొన్ని రోజుల తర్వాత కొంతమంది కళ్ళలోకి వచ్చి తన డెడ్ బాడీ ఎక్కడుందో తనే స్వయంగా చూపించుకున్నాడంట. అంతేకాకుండా ఏమైనా అటాక్స్ జరుగుతున్నప్పుడు 3 రోజులకు ముందే సోల్జర్స్ కళ్ళలోకి వచ్చి వార్న్ చేసేవాడంట. ఒక హెలికాప్టర్ క్రాష్ ఆయన చెప్పినట్లుగా జరగడం వల్ల ఆయనకి ఏవో పవర్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఉన్న సోల్జర్స్ అందరూ కలిసి ఆయనకి ఒక టెంపుల్ని అయితే కట్టించారు. చాలా ఫేమస్ టెంపుల్ ఇది ఈ నాతులా పాస్లో. ప్రతి నెల ఆయన ఫ్యామిలీకి శాలరీ పంపిస్తూనే ఉంటారు. ఇండియా చైనా మీటింగ్స్ జరుగుతున్నప్పుడు అతనికి ఒక స్పెషల్ చైర్ కూడా వేస్తారంట. అది ఆయనకి ఇచ్చే గౌరవం. जो आपको काफी टाइम अब जब जम्मू में जाओगे और उधर मिलेगा कि हत्या ड्यूटी वगैरह मतलब राइफल्स वगैरह तैनात रहते हैं। अच्छा अच्छा क्योंकि यही एक ऐसा है कि जहाँ पे आपको हत्या ड्यूटी कहीं नहीं मिलती, यहाँ पे क्या पूरा 11 महीने बाबा जी जो बाबा अच्छा एक महीना छुट्टी जाते हैं, दूर जाते हैं मतलब उनको जो उनके मतलब सम्मान के साथ उनको लीव भेजा जाता है। अच्छा एक महीने के अंदर 1 महीने के बीच में आपको राइफल ड्यूटी यहाँ मिलेगी, उसके अलावा आपको राइफल ड्यूटी कहीं नहीं मिलेगी। మేము నార్త్‌లోకి వచ్చినప్పుడైతే కొద్దిగా ఎండ అయితే కనిపించింది కదా! రిటర్న్ వెళ్తున్నప్పుడు ఈ క్లైమేట్స్ చూడండి. ఇంత హై ఆల్టిట్యూడ్‌లో క్లైమేట్స్ ప్రతి 5 నిమిషాలకి, 10 నిమిషాలకి ఒకసారి చేంజ్ అయిపోతూనే ఉంటాయి. తిరిగి ఈవినింగ్ 6కి అయితే గ్యాంగ్టాక్ రీచ్ అయ్యాను. కొన్ని థింగ్స్ పర్చేస్ చేద్దామని ఎంజీ మార్క్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ ఎంజీ మార్క్ నైట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. థింగ్స్ పర్చేస్ చేసి తిరిగి హోటల్కి అయితే వెళ్ళిపోయాను. గ్యాంగ్టాక్లో ఈ లోకల్ మార్కెట్కి అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడైతే చూడండి, మీరు ఎప్పుడు మనం చూసున్నాం ఈ సబ్బులు అంట, వీటితో బట్టలు ఉతకడానికి వీటిని యూజ్ చేస్తారంటే పాలు అవి మిక్స్ చేసి చేస్తారు వీటితోని. నెక్స్ట్ వీడియోస్లో సౌత్ మరియు వెస్ట్ సిక్కింకి అయితే వెళ్ళడం జరిగింది. ఆ వీడియోస్ చాలా బాగుంటాయి. గ్లాస్ బ్రిడ్జ్ ఇండియాలోనే ఎక్కడ లేదు గ్లాస్ బ్రిడ్జ్. ఆ గ్లాస్ బ్రిడ్జ్ కూడా వెస్ట్ సిక్కింలో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. థ్యాంక్ యూ.